Hi, this is Imam Hasim, ZPHS Gunigutla. Today we are celebrating National Mathematics Day. Welcome to our school and watch how we are decorating our school regarding Mathematics Day. Thank you. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండిగుంటల నందు ఈరోజు గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ గణిత దినోత్సవం సందర్భంగా పాఠశాలలో గణితానికి సంబంధించిన వివిధ ప్రదర్శనలను ఏర్పాటు చేశాం. ఈ ప్రదర్శనలు విద్యార్థులకు గణితాన్ని సులభంగా నేర్చుకోవడానికి మరియు ఎక్కువ సార్లు చదవకుండానే వాటిని గుర్తుపెట్టుకునేదానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మా పాఠశాల ఉపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయుడు కష్టపడి ఇవన్నీ చేసిన దానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పరిషత్ ఉన్నత పాఠశాల గుండికుంట్ల మ్యాథ్స్ ఉపాధ్యాయుడు మనోహర్ గారిని అందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు శ్రీనివాస రామానుజన్ గారి జన్మదినం పురస్కరించుకొని గణిత దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతదేశం నలుమూలల పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టినటువంటి గణిత శాస్త్రానికి ఆద్యుడు మన శ్రీనివాస రామానుజన్ గారు. ఆయన చేసేటువంటి సేవలు గణితానికి చాలా విలువైనవి. మేము కూడా గణిత శాస్త్ర ఉపాధ్యాయులందుకు మేము కూడా గర్విస్తున్నాం. మా ప్రధాన ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాలలో ఈరోజు గణిత దినోత్సవాన్ని చాలా అంబరంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఇలాంటివన్నీ బాగా చక్కగా తయారు చేసుకొని మా విద్యార్థులకు సులభ పద్ధతిలో గణితాన్ని నేర్పించి వారికి గణితం పట్ల భయాన్ని పోగొట్టి గణితం పైన మక్కువ వచ్చేటట్టుగా చేసుకోవడంలో మేమందరము మా ఉపాధ్యాయులందరూ ఒకరికొకరు సహకారంతో మా ప్రయత్నం మేము చేస్తాం.
SJD మోడల్ ప్రైమరీ స్కూల్ గున్నిగుంట్ల. నాన్న ఈరోజు మ్యాథ్స్ డే సందర్భంగా మనం తయారు చేసినటువంటి ఈ మోడల్ చూడండి. చూస్తున్నారు నాన్న? ఓకే, ఇప్పుడు ఈ నెంబర్లు రెండు కలిపి చదవండి అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్, నైస్. ఈ నెంబర్ ఎంత చెప్పు? వెరీ గుడ్. ఐజా చెప్పాలమ్మా. నాగాశ్విన్ వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఎంత నాన్న నెంబరు? ఓకే, కవిత వెరీ గుడ్. లడ్డు ద్వారానే మనము 100 వరకు నంబర్లు తెలుసుకోవచ్చు. చూడు 100 ఉంది కదా, చూడు ఎంత నాన్న ఇది? ఒకే చార్ట్ ద్వారా 100 వరకు నంబర్స్ అన్ని కూడా మనము కౌంట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. చార్ట్ పెద్ద చార్ట్ మీద రాయకుండా, ఎక్కువ ప్లేస్ తీసుకోకుండా సింపుల్ గానే మనము ఆడుకున్నట్లే ఉంటది. ఆడుకుంటూ పాడుకుంటూ మనం నంబర్లన్నీ కూడా 100 వరకు రాయొచ్చు. ఓకేనా? అర్థమైందా? బాగుందా? మీకు నచ్చిందా? వెరీ గుడ్. చెప్పండి హెడ్ మాస్టర్ సార్ గారికి చెప్పండి, సార్ ఇది బాగుంది సార్, మాకు తయారు చేసినందుకు థ్యాంక్ యూ సార్ అని చెప్పండి. ఒకసారి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ వేరే వేరే నంబర్లు ఉన్నాయి. ఈ నంబర్లు మీరు కనిపెట్టారు. ఇది ఎంత నంబరు? మరి ఇది ఎంత నంబరు? అక్షర 29 ఎక్కడుందమ్మా? అమ్మా అక్షర 29 ఎక్కడ ఉందో? Show me 29. ఎక్కడ? వెరీ గుడ్. ఆర్య ఆర్య 77 ఎక్కడుందిరా? ఆర్య 77 చూపించు. వెరీ గుడ్. 77. ఆర్య కమ్ ఆన్ 58 ఎక్కడ ఉంది నాన్న? చూడు అందులో నంబర్లలో 58. వెరీ గుడ్ అమ్మా. సింధు 60 ఎక్కడ ఉందమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కవిత 66. షో మీ 66. వేర్ ఇస్ ద 66? వెరీ నైస్, వెరీ నైస్. లడ్డు వేర్ ఇస్ ద 89? వెరీ గుడ్, వెరీ గుడ్. సబ్జెక్టుగా కాకుండా నిత్య జీవితంలో ప్రతి చోట ప్రతి పనికి ఉపయోగించేది మనకు గణితం. అన్ని చోట్ల ఉపయోగపడుతుంది. గణితం లేదే మనం ఏ పనికి కూడా సంపూర్ణంగా చేయలేము. గణితం ఒకప్పుడు చదువుకోవాలంటే చాలా కష్టం అనేవాళ్ళు. మ్యాథ్స్ తీసుకోవాలంటే చాలా తెలివైన వాళ్ళు ఉండాలా, అది పాస్ కావాలంటే చాలా కష్టం అనే భావన ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఆ భావన లేదు. మ్యాథ్స్ అంటే చాలా సులభం. అది చాలా సులభమైనటువంటి సబ్జెక్టు.
దాంట్లో కష్టమే లేదు అనే మైండ్ సెట్కి ఇప్పుడు దాదాపు అందరు పేరెంట్స్ వచ్చేసినారు. మామూలుగా మనం ప్రయత్నం చేస్తే ఏదైనా ఒక స్టోరీ నేర్చుకోవాలంటే 1-2 సార్లు చదవాలి. కానీ మ్యాథ్స్ అయితే అర్థం చేసుకొని దాని భావనలు మనలో ఉంటే స్టెప్స్ వేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి మ్యాథ్స్ అంటే ఎలాంటి భయము వద్దు. అన్నిటికన్నా సులభమైన సబ్జెక్టు మ్యాథ్సే. కష్టపడి మ్యాథ్స్లో మనం ప్రావీణ్యం సంపాదిస్తే మంచి భవిష్యత్తును, మంచి జీవితాన్ని మనము పొందవచ్చు అనేది ఇప్పుడు మీరు మనసులో కలగజేసుకోవాలి. కాబట్టి విద్యార్థులందరూ కూడా మ్యాథ్స్లో మంచి పటిమను సాధించండి. మంచి పటిమతో మీరు ఉన్నతమైన చదువులు చదివి మంచి స్థానాన్ని సంపాదించి మీ జీవితాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవచ్చు కూడా. ఇకపోతే మ్యాథ్స్లో మామూలుగా చిన్న చిన్న ఆకారాలు, గుర్తులు, సూత్రాలు ఇవన్నీ నిత్యం కనిపిస్తూ ఉంటే మీ మనసులో అవి చెరగని ముద్రగా ఉంటాయి. మిగతా సబ్జెక్టులో ఈ మాదిరి రాసే అవకాశం తక్కువ, కానీ మ్యాథ్స్లో రాసే అవకాశం ఉంది. మిగతా సార్లు కూడా ఈ మాదిరి చేయగలరు, కానీ పెద్ద పెద్ద సెంటెన్సులు రాయాలా, అవన్నీ రాయడానికి ఈ మాదిరి ప్రదర్శించడానికి కొద్దిగా వ్యయ ప్రయాసాలు ఉన్నాయి. కానీ గణితంలో చాలా సులభం. ఏదో 2 సూత్రాలు రాయడము, ఆకారాలు, బొమ్మలు వేయడము అనేది సులభం కాబట్టే మేము వేయగలుగుతున్నాం. మిగతా సరళ్ళు వాళ్ళ మనసులో ఈ మాదిరి చేయాలనే భావన ఉన్నా కొద్దిగా కష్టం కాబట్టి అది గోడ మీదకి రాలేకపోతా ఉంది. అయినప్పటికీ మీకు సరళ్ళందరూ కూడా గణిత శాస్త్ర ఉపాధ్యాయుల కంటే ఎక్కువ ఉత్సాహంతో పనిచేసి మిమ్మల్ని మంచిగా ఉత్తీర్ణులు చేయాలనే ఆలోచనతో కలిగి కష్టపడేటువంటి ఉపాధ్యాయులే. కాబట్టి మీరందరూ కూడా గణితంతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ అభిమానంతో మిగతా సబ్జెక్టులు కూడా నేర్చుకోవాలా. సరేనా? ఏందో లెక్కలు సరే బొమ్మలు గీసినాడే అనేదిలే, ఈ బొమ్మలు సులభం కాబట్టి గీయగలిగినాను. అవునా? కాబట్టి అప్పుడప్పుడు మీరు వీటిని తుడిపేసేదానికి ప్రయత్నం చేయకుండా ఆడున్న వేరేంటివి ఖాళీగా ఉన్న సమయంలో ఇట్లాగే ఉంటాయి. ఇవి సూత్రాలు లేక ఉంటాయి, బొమ్మలు అట్లే ఉన్నాయి. ఏంది బొమ్మ అనేది ఎలిమెంటరీ స్థాయి నుంచి 10వ తరగతి వరకు అందరూ నేర్చుకోవాల్సినటువంటి విషయాలే ఇక్కడ ప్రదర్శించినాం. ఈరోజు విద్యార్థులందరూ కూడా చక్కగా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలు కూడా వీలైతే ఈ మాదిరి సూత్రాల మాదిరి రాసి మీకు శాశ్వతంగా ఉండే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. అవునా? కాబట్టి విద్యార్థులు ఉపాధ్యాయులు చక్కగా కష్టపడ్డారు. ఉపాధ్యాయుల యొక్క సూచనలు సలహాలతో విద్యార్థులు ఈ మాదిరి రూపొందించిన దానికి ఉపాధ్యాయులందరినీ అభినందిస్తున్నా. విద్యార్థులు చక్కని ప్రదర్శించారు. థ్యాంక్స్ మా మీకు అందరికీ. కొద్దిగా నేర్చుకుంటా పోతే మంచి ప్రదర్శనలు మీరు ఇవ్వవచ్చు. ఎలిమెంటరీ పిల్లలు, చిన్న పిల్లలు అయితే ఎంత చక్కగా గణితాన్ని నేర్చుకుంటామనంటే అంత బాగా నేర్చుకుంటున్నారు. ఈ చిన్న స్థాయి నుంచి మీకు గణితం పట్ల ఆసక్తి పెరిగి నేర్చుకోవడం సులభం అనిపిస్తే మీకు ఇంకా ఎదురే ఉండదు మ్యాథ్స్లో. ప్రతిరోజు గోడల మీద రాసిన ఆకారాలు కానీ, ఈ సూత్రాలు కానీ, మిగతా విషయాలు కానీ ఖాళీగా ఉన్న సమయంలో ఇంటర్వ్యూలోనో మధ్యాహ్నం అన్నం తిన్నప్పుడు ఎప్పుడో మరి చూసిందే ఒకసారి మళ్ళా గుర్తు చేసుకుంటా ఉండాలి. అది ఎప్పటికీ మనసులో మిగిలిపోతుంది. కాబట్టి మీకు కష్టపడేటువంటి గణిత ఉపాధ్యాయులు ఉన్నారు. ఏం సార్ మాకు ఒకరు కాదు మీకు ఉండేది. ఎలిమెంటరీ స్కూల్లో 4 గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ఉన్నారు. వేణు సారు, గంగాధర్ సారు, కబీర్ సారు, మధు సార్, 4 ఉన్నారు ఆడ. ఆ సారాలు నేర్పించింది బేసిక్ పడితేనే మిగతా పై స్థాయిలో అది సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి 4 గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ఉన్నారు మనకు. ఎవరమ్మా? గంగాధర్ సార్ ఎలిమెంటరీ స్కూల్లో, వేణు, మధు, కబీర్ మీకు
ఇడిస్తే ప్రశ్న వేస్తూ ఉంటాడు. ఈ లెక్క ఎంత అవుతుంది, మీరు లెక్క చెప్తే నేను లెక్క ఇస్తాను, మీరు ప్రైజ్ గెలుచుకుంటా అంటారు. కాబట్టి ప్రారంభంలోనే మంచి ఉపాధ్యాయులతో మీరు నేర్చుకొని పైకి వస్తున్నారు. అట్లాగే హై స్కూల్లో 6వ తరగతి చెప్పే ఉపాధ్యాయుడు, గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఉన్నారు. ఎవరు ఇంత గుర్తురాలా? సార్ కనపడలేదంట. సార్ పేరేం పేరు? రామచంద్రారెడ్డి. సార్ కూడా ఒప్పుకోవడం, నువ్వు గణిత శాస్త్ర ఉపాధ్యాయులు సార్ అంటే లేదు అంటున్నాను. మీరు కూడా పిఎస్ఆర్, మాకు సైన్స్ సరే అంటున్నారు. గణిత లెక్కల టీచర్ కదా సారు? సరే, ఏదైనప్పటికీ సబ్జెక్టు పేరు మీద సారు పిఎస్ఆర్ అయినప్పటికీ మనకు 6వ తరగతికి గణిత శాస్త్రం బాగా చెప్తున్నారు. ఇంకా 8, 9, 7, 8, 10 తరగతులకు హై స్కూల్ స్థాయిలో మనోహర్ సారు మ్యాథ్స్ చెప్తున్నారు. ఇంతమంది మ్యాథ్స్ టీచర్ ఉన్నారు మీకు. ఒక సబ్జెక్ట్కి ఎంతమంది ఉన్నారు చూడండి, 6 మంది మ్యాథ్స్ టీచర్ ఉన్నారు మీకు. కాబట్టి సార్ల యొక్క సూచనలు, సలహాలు అన్నీ తీసుకుంటా మీకు ఏ డౌట్ వచ్చినా ఎప్పుడు అడిగినా చెప్పగలిగేటువంటి మంచి సార్లు మీకున్నారు. కాబట్టి మీరు గణితం పట్ల ఎలాంటి డౌట్లు వచ్చినా అడిగి పూర్తి చేసుకుంటూ గణితం పట్ల ఆసక్తి కలిగి మంచి ప్రావీణ్యం సాధించాలి. ఇకపోతే ఈరోజు కార్యక్రమం గురించి మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సైన్స్ సార్ చక్రపాణి సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు గణిత దినోత్సవాన్ని గురించి, దీని యొక్క విశిష్టతల గురించి సవివరంగా మన పాఠశాల గణిత ఉపాధ్యాయుడు మనోహర్ సార్ గారిని వివరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. గణిత దినోత్సవ సభ అధ్యక్షత వహించినటువంటి గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు సిజికే రామచంద్ర సార్ గారికి, అలాగే సీనియర్ ఉపాధ్యాయులు చక్రపాణి సార్ గారికి, మిగిలిన ఉపాధ్యాయ బృందం సబ్జెక్టు వారీగా అందరికీ పేరు పేరున నమస్కారాలు మరియు గణిత దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు శుభాశిస్సులు. అలాగే మీకు కూడా గణిత దినోత్సవ శుభాకాంక్షలు. మామూలుగా డిసెంబర్ 22 అంటానే టక్కున గుర్తొచ్చేది శ్రీనివాస రామానుజన్ గారి జన్మదినం. ఆ రోజు మ్యాథ్స్ డే జరుపుకుంటాం. అది కూడా నేషనల్ మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత దినోత్సవం అనుకుంటాం. ఈయన గారు ప్రపంచ మేధావుల్లో, గణిత మేధావుల్లో ఎవరు టాప్ 10లో ఉన్నారు, టాప్ 1లో ఎవరున్నారు అంటే ముక్త కంఠంతో ప్రపంచమంతా ఒకటే మాట చెప్పేటటువంటి గొప్ప మహనీయుడు మన శ్రీనివాస రామానుజన్ గారు. ఈయన మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఈరోడ్ నందు సారంగపాణి అనే వీధిలో ఒక పెంకుటిల్లులో సాధారణటువంటి బ్రాహ్మణ కుటుంబంలో వాళ్ళ ఇల్లు పెంకుటిల్లు. ప్రస్తుతం అది ఒక మ్యూజియంగా, గణిత మ్యూజియంగా తయారు చేసినారు. అలాంటి సాధారణ కుటుంబంలో పుట్టినాడు ఆయన. పుడుతూనే పువ్వు పరిమళించినట్టుగా ప్రకృతి మన భూమిపైకి ప్రసాదించిందో, లేకుంటే ఆ దేవుడు ఈ భారతదేశానికి వీడి అవసరం ఉందిరా అని పుట్టించాడో తెలియదు, కానీ అంతటి గొప్ప మహనీయుడు ఆ కుటుంబంలో శ్రీనివాస అయ్యంగార్. వాళ్ళమ్మ పేరు గుర్తుందా ఎవరికైనా? కోమల అమ్మాల్. అలాంటి పుణ్య దంపతులకు జన్మించాడు 1887 డిసెంబర్ 22వ తేదీ. పుట్టిన 2 సంవత్సరాలకే 89లోనే ఆయనకు మసూచి వ్యాధి వచ్చేసింది. అప్పట్లో మసూచి అంటే మీకు తెలిసి ఉంటుంది, ఎవరికైనా చిన్నప్పుడు వచ్చి ఉంటుంది. అమ్మవారు గుర్తుందా? చిన్న చిన్న పొడుపులు వాళ్ళంతా వచ్చేస్తాయి. అలాంటి వ్యాధి ఆయనకు సోకింది. ఇప్పుడంటే దానికి మంచి మెడిసిన్ ఉంది,
అప్పట్లో మెడిసిన్స్ లేవు. చాలామంది ఆ మసూచి వ్యాధితో చనిపోయారు. ఈయన పుట్టడమే దేవుని వరప్రసాదం కాబట్టి ఆ జబ్బును తట్టుకొని దేవుడి దయ వల్ల వాళ్ళ ఇంట్లో బతికి పట్టగలిగారు. వాళ్ళది చాలా పేద కుటుంబం. వాళ్ళ నాన్నగారు చీరల దుకాణంలో గుమస్తాగా చూసింటారు. మీరు కూడా మన ఎప్పుడన్నా షాపింగ్ పోతే కూర్చోడిమా చూపిస్తాం చీరలు అని వేస్తుంటారు. చూసారా? ఓనర్ ఏమో చీరలు కూర్చోంటాడు, ఈ పక్కన వర్కర్ మనకు చూపిస్తారు ఇది ఇదంతా అని. అట్లా రోజు ఆయన పని చేయాలా, ఆ డబ్బులు తెచ్చుకొని వాళ్ళ ఇంటికి ఖర్చు పెట్టాలి. వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక గుడిలో రోజు సాయంత్రం పూట పాటలు పాడితే వాళ్ళు అంతా ఇంత ఇస్తే ఆ డబ్బులు ఈ డబ్బులు తెచ్చుకొని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళ పేదరికం చూసి వీళ్ళ నాన్నగారు అంటే తాతగారు సరే మా దగ్గర ఉందిరారా అని పిలిచిపోయి చదివించుకుంటా ఉన్నాడు. ఈయన మొదట్లో స్కూల్కి సరిగా పోయేవాడు కాదు. వాళ్ళ తాత ఈ అబ్బాయిని బాగా చదివించాలి అని చెప్పి ఒక మనిషిని కాపలా పెట్టాడు. ఆ మనిషి పిలుచుకొని పోవాలా, మళ్ళీ పిలుచుకొని రావాలి. అయినా కూడా ఈయన బాగా అప్పుడప్పుడు డబ్బులు పెట్టేవాడు. కాకపోతే తన 4వ తరగతిలోనే చదువుతూనే గణితం పట్ల విపరీతమైన ఆసక్తి పెంచుకున్నాడు. ఇప్పుడు 10th క్లాస్లో ఒక చాప్టర్ ఉంది, 2 ఉన్నాయి. ట్రిగ్నామెట్రీ గుర్తుంది కదా, త్రికోణమితి అని, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అని 2 చాప్టర్లు ఉన్నాయి. 10thలో ఉన్నాయి ఇప్పుడు. అది ఆయన 4th క్లాస్లోనే ఆ బుక్ను బాగా పరిశీలించినాడు. ఆ ప్రాబ్లమ్స్ పట్ల బాగా అట్రాక్ట్ అయిపోయి అక్కడ నేర్చుకున్నటువంటి చిన్న చిన్న లెక్కలు సిద్ధాంతాలను బేస్ చేసుకొని కొత్త రాయడం మొదలుపెట్టేశాడు. అంటే 13 years 8th క్లాస్లోనే ఆ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి అప్లికేషన్ టైప్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ రాయడం మొదలుపెట్టేశాడు. చూడండి, ఎవరు ఆయన చెప్పింది లేదు, ఎక్కడ ట్యూషన్కి పోయి నేర్చుకునేది లేదు, గురువు చెప్పింది అంతే. కానీ ఈయనకు ఆ ఆసక్తితో రాత్రి బౌళ్ళు కూర్చొని చేసేవాడు. విధి దీపాల కింద గుండీలు పెట్టుకునేది చేస్తానన్నాడు. గణితం దగ్గర పట్టు కూర్చున్నాడంటే అన్నం లేదు, ఆకలి లేదు, ఆట లేదు, పాట లేదు, అంత భయంకరంగా చదివేశాడు. 14వ ఏట జానకి అమ్మాలనే వాళ్ళ అమ్మాయితో పెళ్ళి అవుతూనే కుటుంబ బాధ్యతలు పడినాయి. అందరూ చెప్పినారు వాళ్ళు, ఏం రా ఇంకా పెళ్ళయింది, ఇంకా ఇల్లు పోషించాలి నువ్వు, అట్లా ఇట్లా అంటానే ఆయన రాసినటువంటి థీసిస్ అన్ని సిద్ధాంతాలన్నీ తీసుకొని అప్పటి జిల్లా కలెక్టర్ అయినటువంటి రామస్వామి దగ్గరికి పోయినాడు. ఆయన చూసి, ఏమో నువ్వు ఇంత మేధావి స్వామి, ఇంత మేధావికి నేను గుమస్థాయి ఉద్యోగం అటెండర్ ఉద్యోగం ఇవ్వలేను, నీకు ఉద్యోగాలు లేవు ఇక్కడ, కానీ నువ్వు ఇంకొక దగ్గరికి పో అని చెప్పి ఆయన తెలిసిన అందరి దగ్గరికి పంపించినాడు. ఎవరెవరు ఫేమస్ మ్యాథమెటిక్స్ ఉన్న అందరికీ పంపించినాడు. వాళ్ళందరూ చూసి కొంతమంది ఏమో వెరీ గుడ్, చాలా గొప్పవాడిరా అని అన్నారు. కొంతమంది ఏమో అసూయపడి ఏమో వీడిని పైకి తీసుకొస్తే మమ్మల్ని తొక్కేస్తాడు అని ఓర్చుకోలేక ఇవన్నీ బాగలేవు తప్పులని అవహేళన చేసినారు. ఆయన ఎక్కడైనా డిసప్పాయింట్ కాకుండా ఇట్లా రాసుకుంటూ ఒక దాని ద్వారా హార్డీ పరిచయం. ఆయన ఉత్తరాలు రాసినాడు. ఉత్తరాలు రాస్తే ఆయన హార్డీ గారు చాలా బిజీ అనమాట. ఉదయం పూట ఆయన ఏదైనా బ్యాడ్మింటన్ అట్లా ఆట ఆడుకునేటప్పుడు ఈయన తపాలా పోతుంది. ఆ తపాలా పేపర్ ఎట్టుంటుందంటే, మనం మిక్చర్ తింటాం కదా, ఆయన మిక్చర్ పొట్టం కట్టాం కదా, పొట్టం కట్టి మిక్చర్ తిన్నాక పేపర్కి ఏమంటుకుంటుంది, పేపర్కి ఏమంటుంది చెప్పండి, ఆయిల్ అనుకుంటుంది, అంటుకోదు. ఆయన సార్ మీ తపాలా వచ్చిందంటే ఆ తపాలానికి ఏం చెప్పేవాడు, నేను ఎప్పుడు ఖాళీగా ఉంటానో ఆడేటప్పుడు ఆటలు ఆడేటప్పుడు అప్పుడు నాకు ఈ పేపర్లు అనేవాడు. నీ తపాలా వచ్చింది సార్ చూసి ఇదేంటి ఆయిల్ పేపరు అని అటు చూసి పడేసేవాడు. ఆయన పడేసినా కూడా ఆయన ఆట ఆడుతూనే కూడా ఆయన కూడా ఫేమస్ మ్యాథమెటిషియన్ కదా, ఈయన బ్రెయిన్ అంతా ఆడేదో కొత్త సింబల్ చూసిన ఆ పేపర్లో, ఏదో కొత్త ప్రాబ్లం చూసినా, కొత్త ఫార్ములా చూసినా అని చెప్పి ఆట ఆపేసి మళ్ళీ పోయి ఆ ఆయిల్ పేపర్ని తీసి చూసి చదివేవాడు. చూస్తే వండర్ అయిపోయాడు. ఏంద్రా ఇది, కొత్త ఏమి ఉన్నాయి, ఎవరు రాసేది అని అడ్రస్ వెతికినాడు. వెతికితే ఇండియా నుంచి భారతదేశంలో ఇంత గొప్ప మ్యాథమెటిషియన్ ఉన్నాడా, అందులో చిన్న పిల్లోడు అని చెప్పి లెటర్ రాసినాడు. నాయన దాని నా దగ్గరికి ఇంగ్లాండ్ పుచ్చుకున్నాడు. పుచ్చుకొని ఆయన రాసినటువంటి బుక్లను చదివినాడు. చదివి ఆ బుక్కుల్లో ఉండే చిన్న చిన్న పొరపాట్లు లేదా ఆ ప్రాబ్లమ్ని ఇంకో రకంగా ఎలా చేయగలగల అని ఇవన్నీ ఆయన చెప్పేసినాడు. చెప్తాను ఆయన వండర్ అయిపోయినాడు. సరే నా దగ్గరే ఉండు, ఇండియాకి ఏం పోవద్దు అన్ని రాస్తాము అంటే, ఈ చాలా సిద్ధాంతాలు నా దగ్గర ప్రూఫ్స్ లేవు నాయన,
ఇవి రాయగలవా అంటే ఆయన రాత్రి బౌళ్ళు కష్టపడి రాసేసినాడు. ఈ క్రమంలో అన్నం తినేది ఏం లేదు. ఆ కాలంలో బ్రాహ్మణులకు ఒక చిన్న కట్టుబాటు ఉండేది. ఏదయ్యా అంటే స్వయం పాకం. వాళ్ళే వండుకోవాలా, వాళ్ళే తినాలి. ఎవరు అన్నం వండి పెడితే వాళ్ళు తినరు. తర్వాత ఈ అన్నం వండుకుంటే కూడా టైం వేస్ట్ అవుతుంది. ఆ పాత్రలు కడగాల, ఇవన్నీ సంథింగ్ చేయాలా, ఇంత టైం వేస్ట్ కదా. ఈ టైం గ్యాప్లో ఇంకా 2 లెక్కలు నేను కనుక్కోవచ్చు కదా, చేయొచ్చు కదా, ఆన్సర్ చేయొచ్చు కదా అని చెప్పి ఫుల్గా ఆ మ్యాథ్స్ నుంచి చేయడమే తన టైం అంతా కటాయి చేసినాడు. నిద్రలే, సరైన తిండి లేదు, ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇంటికి లెటర్ రాసినాడు. పొద్దున్న మాకంటే వాళ్ళందరూ ఇంటికి రారానైనా ఏదైనా చూపించుకుందామని వచ్చాను. అప్పుడు భారతదేశంలో అంత మంచి హాస్పిటల్స్ లేవు అక్కడ అందుబాటులో హాస్పిటల్స్ లేక ఆయన గారు తన ఆరోగ్యంలో బాగా క్షీణించిపోయి హాస్పిటల్ పడిపోయినాడు. ఆర్టీసీ లెటర్ రాసినాడు. లెటర్ 1920 చదివినాడు. 1919లో లెటర్ రాసినాడు. రాస్తే ఆయన వచ్చినాడు. వస్తూ హాస్పిటల్కి వచ్చి, సారీ రామానుజం, లేట్ అయిపోయింది. నేను వచ్చిన ట్యాక్సీ ఎందుకు అది నాకు తెలిసి రాలా నెంబరు, నా కాన్సన్ట్రేషన్ అంతా ఆ నెంబర్ మీద ఉండింది. ఆ నెంబరు పేస్ట్ నెంబర్ అది, నాకు లేట్ అయిపోయింది. ఆ ట్యాక్సీ వాడు నన్ను ఎందుకు విసిగి చేశాడు, లేకపోతే తొందరగా వచ్చిందేవాడిని అన్నాడు. ఎంత సార్ నెంబర్ అన్నాడు. 1729 అన్నాడు. టకీమని ఆ నెంబర్ని 2 సంఖ్యల గణాల మొత్తంగా 2 రకాలుగా రాయొచ్చు. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ 2 numbers in 2 ways టక్ అని చెప్పేసి. అవునా ఎట్ సార్ అన్నాడు. 10 cubed ప్లస్ 9 cubed కూడా 1729 వస్తుంది సార్. 12 cubed ప్లస్ 1 cubed అయినా అది వస్తుంది సార్ అన్నాడు. ఆయన వండర్ అయిపోయినాడు. ఆయన ఎవరికి స్వామి నెంబర్ ఇంత టకాన్ని కనుక్కున్నామంటే ఈ ఒక్క నెంబరే సార్, అట్లా 2 సంఖ్యల గణాల మొత్తంగా 2 రకాలు రాసేది, ఇంకా ఏ నెంబర్కు అవకాశం లేదు సార్ అని చెప్పినాడు. అంతటి గొప్ప, చూడండి ఎంత రీసెర్చ్ చేసి ఉంటే నెంబర్స్ పైన అంత పట్టు వస్తుందో. తర్వాత 1930 ఏప్రిల్ 26వ తేదీన ఆయన గారు తన 33వ ఏట చనిపోయాడు. చూడండి ఎంత పేద కుటుంబంలో పుట్టి ఎంత చిన్న పిల్లోడైనా వచ్చి ఎంత పోయినాడు. ఆయన రాసినటువంటి చాలా సిద్ధాంతాలు, చాలా యూనివర్సిటీలు ఒక్కొక్క సిద్ధాంతాన్ని మనం ప్రూవ్ చేస్తే మీకు డాక్టరేట్ ఇస్తామంటారు. మామూలుగా పీజీ అయిపోయినాక కొంచెం ఏదన్నా రీసెర్చ్ చేస్తే డాక్టరేట్ ఇస్తారు. మన ఇమాం సార్ కూడా డాక్టరేటే, పీహెచ్డీ సార్, అందుకే డాక్టర్ ఇమాం కాసిం సార్. అట్లా మనం కూడా ఏదన్నా ఒకటి చేయగలిగితే, ఒక్క సొల్యూషన్ మనం కనబడగలిగితే, ఆయన రాసినటువంటి ఆ థీసిస్, సిద్ధాంతాలు అన్నామా, ప్రాబ్లమ్స్ అన్నామా రాస్తే ఒక డాక్టర్ ఇచ్చేస్తారు. గవర్నమెంట్ యూనివర్సిటీలు కొన్ని ప్రకటించినాయి. అప్పటికి కూడా ఎవరు కూడా వాటిని మనము కనుక్కలేదు. అంత తప్పుగా ఉంది. చూడండి, ఇప్పుడు మనం 10th క్లాస్లో నేర్చుకునే ట్రిగ్నోమెట్రీ ఆయన 4th క్లాస్లో చేసేసినాడు అంటే ఎంత మహామేధావు. సో అలాంటి గొప్ప మహనీయుడు మన శ్రీనివాస రామానుజన్. ఆయన జన్మదినం పురస్కరించుకొని ప్రతి ఏటా భారతదేశంలో ఈ రోజున జాతీయ గాంధీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అది వరకు బాగుంది. అది ఆయన స్టడీ. మీరు ఇంకా చదివింటారు రకరకాలుగా. టైం తక్కువ, సరే ఎగ్జామ్ రాయాలంట, అందుకని కట్ చేసిన. ఇంకా మీరేం చేయాలి? మనం అంత కొత్త ఏం రాయడంలే. రోజు బడికి వచ్చి సార్ వాళ్ళు చెప్పింది నేర్చుకొని కొంచెం మంచి మార్కులతో పాస్ అయిపోయి మీ జీవితాన్ని కొంచెం బాగా సరిదిద్దుకుంటే మాకు ఆనందం, మీకు ఆనందం. మీ దగ్గర ఉండే చిన్న చిన్న లోపాలు ఏమంటే నేను 2 years నుంచి గమనిస్తూనే ఉండా. 9th క్లాస్లో నిన్న మీరు గమనించి ఒక ఎగ్జామ్ చెప్తున్నా. మౌనిక కొన్ని ఫార్ములాస్ టపీ అని చెప్పింది. గమనించారు ఎవరన్నా? ఫిజిక్స్ పోటీలలో ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చాప్టర్ జరుగుతూ ఉంది అంటే ఆ చాప్టర్లో బిట్స్ అడితే టకా అని చెప్తారు. అదే √2 వాల్యూ, √3 వాల్యూ ఫస్ట్ చాప్టర్లో ఉంది. రిప్రజెంట్ √2 ఆ నెంబర్ లైన్ లేదమ్మా 9th క్లాస్లో. √3 నెంబర్ లైన్ మనకి గీయలేదా? √5 గీయలేదా? అప్పుడు నేను చెప్పలేదా? గుర్తురావు. అంటే అర్థం ఏంటంటే ఆ వెనక్కి పోయి మనకు తిరిగేసే అలవాటు ఈ స్కూల్లో లేనే లేదు. ఇప్పుడు చెప్తాను కదా, అయిపోయాయి. నువ్వు చెప్పినావా బుక్ కనబడి? చెప్పినావు, మీ డ్యూటీ అయిపోయింది. నేను రాసుకున్నా, నా డ్యూటీ అయిపోయింది, అయిపోయాయి. నువ్వు యూ డోంట్ టచ్ మీ, ఐ డోంట్ టచ్ యూ. ఆ బుక్ నేను టచ్ చేయను. ఇలాంటి నిర్లక్ష్యం ఈ స్కూల్లో ఉంది. నీకు ఫస్ట్ నుంచి చెప్తాను ఉండాలి. అది క్రమేణా కొంచెం మారుతా రావాలి, వెనక్కి పోవాలి. ఆ రోజు మాస్టర్ చెప్పింది గుర్తుందా లేదా, ఈ రోజు మా చెప్పింది గుర్తుందా లేదా అని కొంచెం ఎవరు వేయాలి. అది వేరు. 10th క్లాస్ వాళ్ళు తిరుగుతున్న చాప్టర్ టేబుల్స్ అన్ని గోడ మీద రాసి అంటించి పలికి ఇచ్చి వసంటే ఓ అని చెప్పేస్తారు. ఇప్పుడు సబ్జెక్ట్ చాప్టర్లో ఉండి ఏరియా ఆఫ్ సెక్టరు, లెంత్ ఆఫ్ యాక్ట్ అంటే టక్ అని చెప్తారు. అదే క్వశ్చన్ 30 అంటే ఓ అబ్బోలే అప్పుడు ఎప్పుడో చెప్పినావు సార్, ఇప్పుడు చెప్పినావా అని మీ పిల్లలు ఉంటారు.
ఇలాంటి నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టండి. తిరిగేస్తారండి. ఇప్పుడు సబ్జెక్టు కూడా ఒక మ్యాథ్సే కదా, సబ్జెక్ట్ తిరిగేసుకుంటారా, నేర్చుకుంటారండి. ఇప్పుడు చదవకండి, మళ్ళీ ఇప్పుడు చదవలేరు. ఆటలు పాటలు టీవీలు సెల్ ఫోన్లు ట్యాబ్లు ఉంటాయి, మళ్ళైనా ఉంటాయి. దయచేసి మారండి. ఆ క్రమంలో మారి ఇంకొంచెం బాగా చదువుకొని మీ భవిష్యత్తును బంగారు పాటగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చి మన ప్రధానోపాధ్యాయుల వారికి అందరం థ్యాంక్స్ చెప్తాం. ఒకసారి బిగ్ క్లాప్స్. ఎందుకంటే సారు బేసిక్గా మ్యాథ్స్ టీచర్ కావడం వల్ల మనకు అదృష్టం, మన పాఠశాలకు అదృష్టం. అదృష్టమా కదా చెప్పండి? ఎక్కడ చూసినా స్కూల్లో అంతా గణితమయం అయిపోయింది. థ్యాంక్ యూ సార్. మీ బట్టలు మేము కూడా ప్రయాణిస్తాం. ఇవన్నీ మాకు కొన్ని తెలియని నేర్చుకుంటాం అసలు మీ దగ్గర. తర్వాత చూడండి రేకులు. నిన్నటి కూడా మేము రాత్రి 7 గంటల వరకు స్కూల్లోనే ఉన్నాము. ఇవన్నీ రాసుకుంటా ఉన్నాము. నేను సార్ రాత్రి 7 వరకు ఇక్కడ ఉన్నాను. అంతగా కష్టపడి ఒక సపోర్ట్ ఇవ్వడం అనే హెడ్ మాస్టర్ని చూడడం నేను అరుదు. అందులో సార్ ప్రథముడు. ఇలాంటి హెచ్ఎం సార్ మనకు రావడం మన అదృష్టం. ఇంకా కొంచెం చేసుకుంటూ వస్తాం. కొంచెం మీరు నేర్చుకుంటూ రావాలి. ఈ మధ్య ఈ రోజు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. చెప్పినవి వీళ్ళు చెప్పలేకున్నారు అంటే నాలో కూడా ఎక్కడ లోపం ఉంది. అందుకే ప్రతి శనివారం నా క్లాసు ఏం చేస్తానంటే, ఏ క్లాస్ పోతే ఆ క్లాస్కు ఒక చాప్టర్ ముందే డిసైడ్ చేసి ఆ చాప్టర్ రోజు నా క్లాస్లో నా 40 నిమిషాలు నేనే చిన్న క్విజ్లాగా పెట్టుకుందాం. అట్లా నేను ఒకసారి గుర్తు చేసుకుంటా వస్తాను. వెనక్కి పోయి నోట్స్ చెప్పేస్తాం, మీరు రాసేస్తారు. నోట్స్లోకి కాదు పోవడం, మన బ్రెయిన్లో కూడా పోవాలా. అట్లా చేయడానికి ప్రయత్నం చేస్తామని మేము అనుకుంటా ఉన్నాం. చేద్దాం. ఇంకా హెచ్ఎం సార్ గారి మంచి సలహాలతో ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా మిమ్మల్ని కొంచెం గణితం వైపు మొగ్గు పెట్టు చేసుకుంటూ పోదాం. రాబోయే బ్యాచ్లు అన్నీ బాగుంటాయని నాకు కూడా ఆశగా ఉంది. ఫస్ట్లోనే నేను స్టాప్ అనేవాళ్ళని, ఒక 2-3 ఏళ్ళు వెయిట్ చేయాలి సార్ స్కూల్ సెట్ అవ్వాలంటే అని అనేవాడిని గతంలో కూడా. ఇప్పటికైనా మీరు మారి బాగా చదివి టీచర్ల దగ్గర మంచి పేరు తెచ్చుకొని బాగా ఉంటారని ఆశిస్తూ మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ టీచర్లు ఓపికగా విని ఈరోజు సహకరించినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.